ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ అమ్మ. హైదరాబాద్ సిటీ బస్సులో గర్భిణికి నొప్పులు. వెంటనే స్పందించి ప్రసవం చేసిన మహిళా కండక్టర్ సరోజ. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం. ఆర్టీసీ బస్సులో టికెట్ కొట్టే కండక్టర్ అమ్మ గర్భిణికి పురుడు పోసింది. తాను డ్యూటీ చేస్తున్న బస్సులో గర్భిణికి నొప్పులు రాగా వెంటనే స్పందించి అదే బస్సులో ఆమెకు ప్రసవం చేసింది. ఆ మహిళ కండక్టర్ సమయస్ఫూర్తిగా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ముషీరాబాద్ డిపోకు చెందిన 1Z రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతారత్నం అనే గర్భిణి ఆరంగర్లో ఎక్కారు. బహదూర్పురా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విధంగా పురిటి నొప్పులు రావడంతో ఆమెకు కండక్టర్ అనే ఇక్కడ ప్రసవం చేసినట్టుగా ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవచ్చు. అక్కడ పన్నెండు ఆడబిడ్డ పుట్టిందంట. ఈ సందర్భంగా ఆమెకు ప్రశంసలు వస్తున్నాయి ఇక్కడ సోషల్ మీడియా సందర్భంగా. ఈ విధంగా సమయస్ఫూర్తికి కండక్టర్ ఈ విధంగా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఆమెకి మహిళా కండక్టర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయని ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. విభజన సమస్యలపై ఫోకస్. నేడు ప్రజాభవన్లో తెలంగాణ ఏపీ సీఎంల కీలక భేటీ. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీళ్లు నిధులు ఆస్తుల పంపిణీపై చర్చ. 9-10 షెడ్యూల్లోని సంస్థలపై ఇంకా వీడని చిక్కుముళ్ళు. కృష్ణా జలాల పంపిణీపై కొనసాగుతున్న వివాదం. విధంగా విభజన సమస్యలపై ఫోకస్ పెడుతున్నాయి. నేడు ప్రజాభవన్లో తెలంగాణ సీఎం ఏపీ సీఎం కలిసి వివిధ విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా ఈ విధంగా సందర్భంగా తెలుసుకోవచ్చు. మనం హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా శనివారం జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య జరగనున్న ఈ సమావేశంలో 10 ఏళ్ల విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు అంగీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. విభజన అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జలాలు విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లోని సంస్థలు ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇదే తొలిసారి ఇద్దరు రాష్ట్రాల సీఎంలు భేటీ కావడం విభజన సమస్యలపై మొదటిసారి అని ఇక్కడ విభజన అయినాక రాష్ట్రాలు ఏర్పడినాక ఇదే మొదటిసారి అని ఇక్కడ తెలుసుకోవచ్చు. భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జలాల మీద పరిష్కరించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లోని సంస్థలపై ఆస్తులపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగానే తెలుసుకోవచ్చు. తెలంగాణ డిమాండ్లోని మరికొన్ని. ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటిని లభ్యత ఉంది. వీటిలో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలి. ఈ విధంగా ఏపీలో 7 మండలాలను, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలపడం జరిగింది తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా. అప్పుడు ఈ సందర్భంగా 7 మండలాలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రానికి అని కోరే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. వీటిలో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రానికి కోరనున్నది. సందర్భంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు, ఏపీ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన 24,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. 24,000 కోట్ల బకాయిలు వెంటనే తెలంగాణకు చెల్లించాలని కోరే అవకాశం ఉంది. ఏపీకి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టల్ కారిడార్లో తెలంగాణకు వాటా కావాలి. ఏపీకి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టల్ కారిడార్లో తెలంగాణకు వాటా కావాలని కోరే అవకాశం ఉంది అని తెలుసుకోవచ్చు. తెలంగాణకు ఓడరేవులు లేనందున విభజనలో భాగంగా ఆంధ్రాలో కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం ఇవ్వాలి. తెలంగాణలో ఓడరేవులు లేవు కాబట్టి మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులో భాగం ఇవ్వాలని కోరుతారంట. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీటీడీలో తెలంగాణకు వాటా కావాలి. ఈ విధంగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల దేవస్థానం టీటీడీలో తెలంగాణకు వాటా ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉంది. ఇవన్నీ కోరే అవకాశాలంట ఏపీ చంద్రబాబు నాయుడు కోరే అవకాశం ఉంది. వాళ్ళేం కోరుతారో ఈ విధంగా వాళ్ళు కోరే లిస్ట్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర సీఎం కోరే లిస్ట్ మాత్రమే ఉంది. చంద్రబాబు లిస్ట్ ఇంకా పెద్దగా ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర. కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు.
100% ఖాళీలన్నీ భర్తీ చేస్తాం, విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఇక ఏటా షెడ్యూల్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. డిఎస్సి గ్రూప్ 2 పరీక్ష తేదీల మార్పుపై టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి నిర్ణయం. నోటిఫికేషన్లు వచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసం. కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని సీఎం వ్యాఖ్య. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినందున గ్రూప్ 2, 3 పోస్టులు పెంచలేమన్న అధికారులు. రూల్స్కు విరుద్ధంగా గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 ఎంపిక చేయలేమని వెల్లడి. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్టుగా ఈ సందర్భంగా నిరుద్యోగులు తొందరపడద్దు, త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2 అవన్నీ ఎలాగో పరీక్షా తేదీని కూడా ఇది నిర్ణయించింది. పరీక్షా తేదీని నిర్ణయించినాక ఈ విధంగా గ్రూప్ పోస్టులు పెంచలేమని ఈ విధంగా తెలియజేస్తారు. ఈ విధంగా ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినందున గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచలేమన్న అధికారులు అని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి చర్చలు జరిపారు. ఈ విధంగా వివిధ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దని నిరుద్యోగులకు ఆయన సూచించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని, 100% నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి తప్పుడు నిర్ణయాలు తీసుకోబోమని, నిరుద్యోగులకు అన్యాయం చేయబోమని అన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసం వస్తుందని, కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యార్థి సంఘాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనల గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా విద్యార్థి సంఘాల నాయకులతో యూత్ కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులు చేస్తున్న నిరసనల గురించి పూర్తి సమాచారం సేకరించి వాటికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు విద్యార్థి సంఘాల నాయకులతో. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రాజకీయ పార్టీల కుట్రతో ఈ విధంగా రెచ్చగొడుతుంది నిరుద్యోగులని, ఇక్కడ తొందరపడద్దు అని నిరుద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. డిఎస్సి వివిధ పరీక్షలకు సంబంధించి పోస్టులు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చాం, దానికి సంబంధించి ఇంకా పోస్టులు పెంచలేమన్నట్టుగా ఇక్కడ రాజకీయ కుట్రల వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు నిరుద్యోగులను ఉద్దేశించి. 100% ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేపటి నుంచే బోనాలు, ఆషాఢ బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల ఆలయాలను ముస్తాబు చేశారు. జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ విధంగా రేపటి నుంచే బోనాలు స్టార్ట్ అవుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఆషాఢం బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల ఆలయాలను ముస్తాబు చేశారు. జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగున్నాయి. జూలై 7 నుంచి అంటే ఇక రేపే ఆదివారం నుంచి ఆషాఢ మాసము ఇది ప్రారంభం కాబోతున్నది. ఈ సందర్భంగా ఆలయాలన్నీ ముస్తాబు చేశారు బోనాల సందర్భంగా అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సీఈఓగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. కొత్తగా రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని నియమించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్గా సుదర్శన్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ సందర్భం ఆగస్టు 11న నీట్ పీజీ ఎగ్జామ్ను ఆగస్టు 11న 2 షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు ఎన్బిఈఎంఎస్ శుక్రవారం ప్రకటించింది. కట్ ఆఫ్ తేదీ, ఇతర వివరాలని ఆగస్టు 15న వెల్లడిస్తామని పేర్కొంది. ఇక్కడ ఆగస్టు 11న నీట్ పీజీ ఎగ్జామ్ను ఆగస్టు 11న 2 షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు ఎన్బిఈఎంఎస్ శుక్రవారం ప్రకటించింది. కట్ ఆఫ్ తేదీ, ఇతర వివరాలని ఆగస్టు 15న వెల్లడిస్తామని పేర్కొంది. ఇక్కడ కట్ ఆఫ్ తేదీని ఆగస్టు 15న వెల్లడిస్తారంట. ఇప్పటికే నీట్ పీజీ ఎగ్జామ్ ఆగస్టు 11న నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా 2 షిఫ్టుల్లో ఆగస్టున నిర్వహించనున్నట్టు ఎన్బిఈఎంఎస్ శుక్రవారం ప్రకటించింది.
5 ఎకరాల 10 ఎకరాల రైతు భరోసా కటాఫ్పై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చ. సాగులో లేని భూములకు ఇవ్వొద్దని నిర్ణయం. ఈ నెల 11 నుంచి రైతుల అభిప్రాయాల సేకరణ, 16వ తేదీ తర్వాత మరోసారి భేటీ కానున్న సబ్ కమిటీ. కౌలు రైతుల గుర్తింపుపై అధికారుల నుంచి సూచనలు. రైతు భరోసా కటాఫ్పై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. స్కీమ్ విధి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్లో శుక్రవారం భేటీ అయింది. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలా లేదంటే 10 ఎకరాల వరకు ఇవ్వాలా అనే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సీరియస్గా చర్చించింది. ఈ విధంగా 5 ఎకరాల వరకు ఇవ్వాలా 10 ఎకరాల వరకు ఇవ్వాలా అనే నిర్ణయంపై రైతు సంఘాల నేతలతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఈ విధంగా దుద్దిల శ్రీధర్ బాబు, వివిధ మంత్రులు కలిసి వివిధమైన సుదీర్ఘంగా చర్చ జరపడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి అని తెలుసుకోవచ్చు. నైని బ్లాక్లో సింగరేణికి అటవీ అనుమతులు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిన ఒడిశా సర్కారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తొలగిన అడ్డంకులు హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నైని బ్లాక్లో సింగరేణికి అటవీ అనుమతులు, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిన ఒడిశా సర్కార్. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తొలగిన అడ్డంకులు హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ బొగ్గు గనులకు సంబంధించి ఒడిశా సర్కారు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిందంట. ఇక్కడ సిరాజ్కు గ్రాండ్ వెల్కమ్. T20 వరల్డ్ కప్ విజయం తర్వాత శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా క్రికెటర్ సిరాజ్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మొహిదీపట్నంలో భారీ రోడ్ షోలో సిరాజ్ పాల్గొన్నారు. సన్ రూఫ్ కారులో నిల్చొని త్రివర్ణ పథకాన్ని చేతిలో పట్టుకొని అభిమానులను ఉత్సాహపరిచాడు. హైదరాబాద్కు చెందిన సిరాజ్ మన గ్రాండ్ వెల్కమ్ చెప్పేది. ఇక్కడ T20 వరల్డ్ కప్లో కప్పు గెలుచుకున్న సందర్భంగా తిరిగి ఇండియాకు వచ్చిన అతను ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా అభిమానులు ఘనస్వాగతం తెలిపారన్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈ విధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు తనపై అని ఇక్కడ మంత్రి సీతక్క కేసీఆర్పై కేసు వేయడం జరిగింది. పరువు నష్టం కింద కేసు వేయడం జరిగింది. 100 కోట్లు ఇవ్వాలి, అదేవిధంగా క్షమాపణ చెప్పాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా కేసీఆర్పై బీఆర్ఎస్ మీటింగ్కు 6 ఎమ్మెల్యేలు డుమ్మా. వారంతా కాంగ్రెస్లోకి పోతున్నారని ప్రచారం. ఇప్పటికే 6 ఎమ్మెల్సీల మూకుమ్మడి షాక్. తాజాగా గ్రేటర్ ఎమ్మెల్యేల గైర్ హాజరుతో గులాబీ క్యాంపులో ఒక్కసారిగా కలకలం. బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపుల పర్వం కొనసాగుతున్నది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేసారి 6 ఎమ్మెల్సీలు పార్టీ మారగా, ఇదే విధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి టీమ్గా కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన 5-6 ఎమ్మెల్యేలతో పాటు ఉత్తర దక్షిణ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కుట్టడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కౌన్సిలర్లతో శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించనున్నట్టు నేతలకు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన ఢిల్లీకి వెళ్లడంతో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ విధంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సూచనలు ఇచ్చే అవకాశంగా ఈ విధంగా ఈ మీటింగ్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కి పలువురు ఎమ్మెల్యేలు గైర్ హాజరయ్యారు. ఫోన్ చేసి పిలిచినా కూడా వాళ్ళు హాజరు కాకపోవడం, వీళ్ళంతా కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం సాగుతుంది జోరుగా. ఈ విధంగా అని తెలుసుకోవచ్చు. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని దీన్ని ఉద్దేశించి మనం అర్థమవుతుందో తెలుసుకోవచ్చు. బయటికి వస్తున్న భగీరథ అబద్ధాలు. నల్లా కనెక్షన్లపై నాటి సర్కార్ తప్పుడు లెక్కలు. కొన్ని జిల్లాల్లో ఇండ్ల కన్నా కనెక్షన్లే ఎక్కువ. పాత బోర్ల నీటిని భగీరథ ఖాతాలో వేసిండ్రు. పాత బావులు, బోర్ల మీటర్లకు ఒక్కో జిల్లాకు ప్రతి నెల 80 లక్షల నుంచి 2 కోట్ల దాకా బిల్లులు. రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వేలో తేలిన నిజాలు. రాష్ట్రంలో మిషన్ భగీరథ కింద 100కు 100% ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ప్రతి ఇంటికి భగీరథ నీళ్లు అందుతున్నాయని అప్పట్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికలు, బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్న గొప్పలన్నీ ఇప్పుడు తప్పులుగా తేలుతున్నాయి. ఇంట్లోకి వచ్చే నల్ల నీళ్ళన్నీ మిషన్ భగీరథ నీళ్లు కావని, బావులు, బోర్ల నుంచి పంపింగ్ అవుతున్న నీళ్లను కూడా భగీరథ ఖాతాలో కలిపేశారనే సంగతి మోటార్ల కరెంటు బిల్లులు చెప్తున్నాయి.
నెలకు 1,50,000 కరెంటు బిల్లు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో 1,430 ఇండ్లు ఉండగా సుమారు 8,000 జనాభా ఉంది. ఈ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు 5 బావులు 5 బోర్లను వినియోగిస్తున్నారు. వీటికి కరెంటు బిల్లు నెలకు 1.40 లక్షల నుంచి 1.50 లక్షల వరకు వస్తుంది. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే 15వ ఫైనాన్స్ నిధుల్లో 20% పైగా కరెంటు బిల్లులకే వెచ్చించాల్సి వస్తుంది. ఈ విధంగా బయటికి వస్తున్న భగీరథ అబద్ధాలు. ఎందుకంటే ఇక్కడ విద్యుత్ కరెంటు బోర్ల ద్వారా కరెంటు బిల్లులు వస్తున్న దానికి ఇది నిదర్శనం. భగీరథ నీళ్లు అందిస్తున్నాం అనేది అబద్ధాలు బయటపడుతున్నాయి అన్నట్టుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న సందర్భంగా భగీరథ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. బయటకు వస్తున్న భగీరథ అబద్ధాలు, నల్ల కనెక్షన్ పై నాటి సర్కార్ తప్పుడు లెక్కలు సమర్పించింది కేంద్ర ప్రభుత్వానికి అని విద్యుత్ బిల్లులను చూస్తే అర్థమవుతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎక్కడైతే ఇంటింటికి ప్రతి గ్రామానికి ఇచ్చినాము రాష్ట్ర వ్యాప్తంగా అని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తప్పుడు లెక్కలు చూపించిందని ఇక్కడ ఈ సందర్భంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటే అర్థమవుతుంది. భగీరథ నీళ్లు ప్రతి గ్రామానికి అరకొరగా అందుతున్నాయి. అవి సరిపోక ఊర్లో కరెంటు బావులు బోర్లను వినియోగిస్తే విద్యుత్ ఛార్జీలు ఎక్కువైతున్నాయి. విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుంటే భగీరథ నీళ్లు రావట్లేదని అర్థమవుతుంది. ఇవంతా భగీరథ అబద్ధాలని ఈ విధంగా సందర్భంగా తెలుసుకోవచ్చు. మనం నిర్వహణ లోపం వల్లే హాత్రాస్ ఘటన. దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు. రాహుల్ గాంధీ వేలాది మంది భక్తులు వస్తారని తెలిసినా ఏర్పాటు చేయడంలో విఫలం. బాధితులందరికీ న్యాయం జరిగేలా పోరాడుతామని వెల్లడి. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ. ఈ విధంగా హాత్రాస్ ఘటనలో బాబా చేసిన నిర్వాహకం వల్ల ఈ విధంగా 100 మందికి పైగా చనిపోవడం వల్ల ఇక్కడ రాహుల్ గాంధీ పరామర్శించారు ఆ కుటుంబాలను. ఈ సందర్భంగా ఇది నిర్వహణ లోపం వల్లే ఇదంతా జరిగిందని ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు మేమని ఇక్కడ రాహుల్ గాంధీ కుటుంబాలను పరామర్శించిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్మార్టర్. పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం. రిషి సునాక్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం. ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేసిన రిషి సునాక్ కీర్ స్మార్టర్ను కొత్త ప్రధానిగా నియమించిన కింగ్ చార్లెస్ III. ఈ విధంగా బ్రిటన్ ప్రధానిగా కీర్ స్మార్టర్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. బ్రిటన్ ప్రధానిగా ఇప్పుడు కీర్ స్మార్టర్ కొనసాగనున్నారు. ఇక్కడ అధికారికంగా కీర్ స్మార్టర్ను కొత్త ప్రధానిగా నియమించిన కింగ్ చార్లెస్ III అని ఈ విధంగా రిషి సునాక్ ఓటమి పాలయ్యిందని ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.